హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వీఎన్టీ ఫుడ్ అండ్ రంగోలీ. ఈరోజు వీడియోలో వెలగపండు పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఎలగపండులో ప్రోటీన్లు, బీటా కెరోటిన్, రోబోఫ్లోవిన్, నియాసిస్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, సిట్రిక్ ఆమ్లాలు ఉంటాయండి. ఈ పండ్లను తీసుకోవడం వలన అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చు. ఈ వెలగపండు పెరుగు పచ్చడిని చేసుకోవడానికి 3 వెలగపండ్లను తీసుకున్నానండి. వీటిని ఇలా పగలగొట్టుకుని ఇందులో ఉన్న గుజ్జును తీసుకోవాలి. ఇలా గుజ్జు మొత్తాన్ని తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4 పచ్చిమిరపకాయలు, వెలగపండు గుజ్జు, ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోనికి తీసుకోండి. ఇందులో 1 కప్పు పెరుగును వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న 1 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపును పచ్చడిలో వేసి కలుపుకోండి. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఈ పండును తింటే చాలా మంచిదండి. ఈ పండు తినడం వల్ల రక్తహీనత సమస్య కూడా ఉండదు. కళ్ళకు సంబంధించిన ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. అంతేనండి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న వెలగపండుతోటి పచ్చడి రెడీ అయిపోయింది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఎస్వీఎన్టీ ఫుడ్ అండ్ రంగోలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.